రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ప్రాసాదము. సొలొమోను ప్రాసాదమును కూడా కట్టించెను. దానిని ముగించుటకు 13 ఏండ్లు పట్టినది. ఆ మేడలో లెబానోను అరణ్యము అను పేరుగల శాల కలదు. దాని పొడవు 150 అడుగులు, వెడల్పు 75 అడుగులు, ఎత్తు 45 అడుగులు. దానికి ఒక్కొక్క వరుసకు 15 చొప్పున 4 వరుసల దేవదారు స్తంభములు కలవు. ఈ స్తంభములపై దేవదారు దూలములను నెలకొల్పిరి. పైకప్పు కూడా దేవదారు కలపతోనే నిర్మించిరి. ఈ కప్పు స్తంభములపై నిలిచెను. ప్రక్కలనున్న 2 గోడలలోనూ 3 వరుసలలో గవాక్షములుండెను. ద్వారములకు గవాక్షములకు 4 కోణములు గల ద్వారబంధములు కలవు. 2 గోడలలోని 3 వరుసల గవాక్షములు ఒకదానికొకటికి ఎదురుబొదురుగా ఉండెను. ప్రాసాదమున స్తంభముల మంటపము కలదు. దాని పొడవు 75 అడుగులు, వెడల్పు 45 అడుగులు. దాని ఎదుట స్తంభములపై నిలిచిన వసారా కలదు. సొలొమోను న్యాయ విచారణము జరిపిన శాలకు సింహాసనశాల లేక న్యాయశాల అని పేరు. అతడు దానిని క్రింది నేల నుండి మీది దూరము వరకు దేవదారు పలకలతో కప్పించెను. ఈ న్యాయశాలకు వెనుక సొలొమోను నివసించు గృహము కలదు. దానిని కూడా ప్రాసాదములోని ఇతర భవనముల వలె నిర్మించిరి. పెండ్లి ఆడిన ఐగుప్తు రాజు కుమార్తెకు కూడా తన భవనము వంటి భవనమునే కట్టించెను. ఈ భవనమునకు పునాది నుండి మీది కప్పు వరకు కావలసిన మేలి రకపు రాళ్లనన్నిటినీ గనిలోనే చెక్కించిరి. ఆ రాళ్లను పరికరములతో పగులగొట్టించి వాని అంచులు చదరముగా ఉండినట్లు రంపముతో కోయించిరి. పునాదులకు గాను గని వద్దనే తయారు చేయించిన పెద్ద రాళ్లను వాడిరి. దీనిలో కొన్ని 12 అడుగుల పొడవు, మరికొన్ని 15 అడుగుల పొడవు కలవి. దీనిపైని కావలసిన కొలతలలో పగులగొట్టించిన చిన్న రాళ్లను పేర్చిరి. వాని మీద దేవదారు దూలములను నిలిపిరి. ప్రాసాద ఆవరణము, దేవాలయ ఆవరణము, ముఖ మంటపము ఆవరణము, దీని గోడలకు 3 వరుసలు రాళ్ళు, 1 వరుస దేవదారు దూలములు ఉండెను. ఇత్తడి పనివాడు హీరాము. సొలొమోను రాజు తూరు పట్టణము నుండి హీరాము అను ఇత్తడి పనివారిని పిలిపించెను. హీరాము తల్లి నఫ్తాలి గోత్రమునకు చెందినది. అతని తండ్రి తూరు పట్టణ పౌరుడు, ఇత్తడి పనికి పేరు మోసినవాడు. కాని అతడు గతించెను. హీరాము తెలివితేటలు అనుభవము కల ఇత్తడి పనివాడు. అతడు సొలొమోను ఆహ్వానమునందుకొని అతనికి ఇత్తడి పనులన్నిటినీ చేసి పెట్టెను. ఇత్తడి స్తంభములు. హీరాము 2 ఇత్తడి స్తంభములను పోతపోసెను. అవి ఒక్కొక్కటి 27 అడుగుల ఎత్తు, 18 అడుగుల లావు ఉండెను. అతడు వారిని దేవాలయము ఎదుట నిలిపెను. 7.5 అడుగుల ఎత్తుగల 2 ఇత్తడి పీటలను కూడా పోతపోసి వారిని ఆ ఇత్తడి స్తంభములపై నిలిపెను. ఆ స్తంభముల పైభాగమును గొలుసు కట్టలతోనూ 2 వరుసల దానిమ్మ పండ్లతోనూ అలంకరించెను. స్తంభముల మీద పీటలు కలువ పూల వలె ఉండెను. వాని ఎత్తు 6 అడుగులు. వారిని స్తంభములపై గొలుసు కట్టునకు పైగా నిలిపిరి. ఒక్కొక్క పీటకు 200 దానిమ్మ పండ్లు 2 వరుసలలో అమర్పబడెను. హీరాము పై స్తంభములు రెండిటిని దేవాలయ ప్రాంగణమున నిలిపెను. దక్షిణ దిక్కున ఉన్నదానికి యాకీసు అనియు, ఉత్తర దిక్కున ఉన్నదానికి బోవసు అనియు పేర్లు. కలువ పువ్వుల వలె ఉన్న ఇత్తడి పీటలు స్తంభములపై అమర్చబడెను. ఈ రీతిగా స్తంభములు పూర్తి చేయబడెను. ఇత్తడి తొట్టి. హీరాము సముద్రమంత పెద్ద తొట్టిని ఇత్తడితో పోతపోసెను. అది గుండ్రముగా ఉండెను. దాని లోతు 7.5 అడుగులు, వెడల్పు 15 అడుగులు.
చుట్టుకొలత 45 అడుగులు. ఆ తొట్టి యందు వెలుపలి భాగమున 45 అడుగుల పొడవున 2 వరుసలలో గుబ్బలు వ్రేలాడుచుండెను. ఆ గుబ్బలను కూడా తొట్టిలో కలిసిపోవునట్లుగా పోతపోసెను. ఈ తొట్టిని 12 ఇత్తడి ఎద్దుల మీద నిలిపెను. ఆ ఎద్దులన్నీయు వెలుపలకు చుచ్చుచున్నట్లుగా చేయబడెను. 3 ఎద్దులు ఒక్కొక్క దిక్కునకు అభిముఖములై ఉండెను. తొట్టి మందము 3 అంగుళములు. దాని అంచు పూరేకుల వలె గుండ్రముగా వెనుకకు వంగి ఉండెను. ఆ తొట్టిలో 1000 బుంగల నీళ్లు పట్టును. ఇత్తడి బండ్లు. హీరాము 10 ఇత్తడి బండ్లను తయారు చేసెను. వాని పొడవు 6 అడుగులు, వెడల్పు 6 అడుగులు, ఎత్తు 4.5 అడుగులు. చట్రములలో నిర్మించిన చదరపు కమ్ములతో వారిని నిర్మించెను. ఆ కమ్ములపై సింహములు, ఎద్దులు, కెరూబుల బొమ్మలు చెక్కబడెను. చట్రములపై గుండ్రని బొమ్మలుండెను. ప్రతి బండికి ఇత్తడి ఇరుసులు గల ఇత్తడి చక్రములు 4 ఉండెను. బండికి క్రింది భాగమున 4 వైపులా ఇత్తడితో చేయబడిన ఆధారములు 4 కలవు. ఈ ఆధారములపై గుండ్రని బొమ్మలు చెక్కబడెను. కమ్ములపై ఒక గుండ్రని చట్రముండెను. అది బండిపైని 18 అంగుళముల ఎదుండెను. బండిలోనికి 7 అంగుళములు చొచ్చుకొని పోయెను. దానిపైన చక్కెరపు పనులు కలవు. చక్రాల ఎత్తు 27 అంగుళములు. అవి కమ్ముల క్రిందనుండెను. ఇరుసులు బండితో కలిసిపోయి ఉండెను. చక్రములు రథచక్రముల వలె ఉండెను. వాని ఇరుసులు, అంచులు, ఊచలు, కుండలు పూర్తిగా ఇత్తడితో చేయబడెను. బండ్ల క్రింది భాగమున ఆ బండ్లతో కలిసిపోవు ఆధారములు కలవు. బండ్ల పైభాగమున 9 అంగుళముల గుండ్రని ఇత్తడి బద్ద కలదు. దాని ఆధారములు, కమ్ములు బండితో కలిసిపోయి ఉండెను. ఆధారములు, కమ్ములు అన్నయు ఖర్జూర వృక్షములతోనూ, సింహములతోనూ, దేవదూతల చిత్రములతోనూ, గుండ్రని బొమ్మలతోనూ అలంకరింపబడెను. ఈ రీతిగా అతడు 10 బండ్లను తయారు చేసెను. వాని పరిమాణము, కొలతలు, పోత ఒకే రీతిగా ఉండెను. హీరాము ఒక్కొక్క బండికి ఒక్కొక్కటి చొప్పున 10 ఇత్తడి తొట్లను కూడా చేసెను. అవి ఒక్కొక్కటి 20 బుంగల నీళ్లు పట్టును. వాని చుట్టుకొలత 6 అడుగులు. అతడు దేవాలయమునకు దక్షిణమున 5 బండ్లను, ఉత్తరమున 5 బండ్లను ఉంచెను. పెద్ద ఇత్తడి తొట్టిని దేవాలయమునకు ఆగ్నేయపు మూలన ఉంచెను. పరికరములు. హీరాము బిందెలను, గరిటెలను, గిన్నెలను తయారు చేసెను. అతడు సొలొమోను కోరినట్లు దేవాలయమునకు కావలసిన పరికరములన్నిటినీ సిద్ధము చేసెను. అతడు చేసిన వస్తువులు ఇవి: 2 స్తంభములు, వానిపైని నుంచుటకు 2 గిన్నెల వంటి పీటలు, స్తంభముల మీది భాగమునకు గొలుసుకట్లు, ఒక్కొక్క స్తంభమునకు 2 వరుసలు, ఒక్కొక్క వరుసకు 100 చొప్పున మొత్తము 400 దానిమ్మ పండ్లు, 10 బండ్లు, 10 తొట్లు, కుంట వంటి ఒక పెద్ద తొట్టి, దానిని మోయుటకు 12 ఎడ్లు, బిందెలు, గరిటలు, గిన్నెలు. సొలొమోను కోరికననుసరించి హీరాము దేవాలయమునకు గాను చేసిన ఈ పరికరములన్నిటినీ మేలిమి ఇత్తడితోనే చేసెను. రాజు ఈ పరికరములన్నిటినీ సుక్కోతున సరెతానుకు నడుమగల యోర్దాను లోయలోనున్న కొలిమిలో తయారు చేయించెను. సొలొమోను ఈ ఇత్తడి పరికరములను తూయించలేదు. పరికరములు చాలా ఉన్నందున వారిని తూచుట కష్టసాధ్యమయ్యెను. సొలొమోను దేవాలయమునకు బంగారు పరికరములను కూడా చేయించెను. అవి బంగారు పీఠము, సన్నిధి రొట్టెలకు గాను బల్ల, మేలిమి బంగారముతో చేసి మందిరమున కుడి ప్రక్కన 5, ఎడమ ప్రక్కన 5 ఉంచిన 10 దీపస్తంభములు, వాని బంగారు పూలు, ప్రమిదెలు, పట్టుకారులు, సాంబ్రాణి పొగ కాల్చుటకు బంగారు పాత్రములు, కత్తెరలు, గిన్నెలు,
నిప్పు కణికలను తెచ్చు పల్లెరములు, గర్భగృహమునకు మందిరమునకు ద్వార తలుపులు. ఈ రీతిగా సొలొమోను ప్రభువునకు దేవాలయమును కట్టి పూర్తి చేసెను. అతడు తన తండ్రి దావీదు మందిరమునకు సమర్పించిన వెండిని, బంగారమును, పరికరములను కొనివచ్చి దేవాలయపు ఖజానాకు అర్పించెను. ఉపదేశకుడు గ్రంథము మొదటి భాగము. ఉపోద్ఘాతము. 1వ అధ్యాయము. దావీదు కుమారుడు యెరూషలేము రాజైన ఉపదేశకుని పలుకులివి. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు సూర్యుని క్రింద ఈ భూమి మీద పడు నానా శ్రమలకు ఫలితమేమున్నది? ప్రాతతరములు గతించి క్రొత్త తరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రమెప్పుడూ ఒకే రీతిని కొనసాగిపోవుచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావును చేరుకొని అచటి నుండి మరలా ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అచటి నుండి ఉత్తరముకు మరలి అచట గుండ్రముగా తిరిగి మరలా పూర్వస్థానము చేరుకొనుచున్నది. నదులన్నీ సముద్రములోనికి ప్రవహించును, అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరలా నదీ జన్మస్థానమును చేరుకొని అచటి నుండి మరలా ప్రవహింప మొదలెడును. ప్రతి దినము విసుగు పుట్టించున్నదియే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వానితో గాని, మన చెవులు తాము విన్నవానితో గాని సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడు జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరలా చేయుచున్నారు. లోకములో క్రొత్తది ఏదీ లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనా పరిశీలింపుడు. అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విశదమగును. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరూ జ్ఞప్తియందుంచుకొనరు. అట్లే ఇక జరుగు వానిని కూడా భావితరముల వారు జ్ఞప్తియందుంచుకొనరు. సొలొమోను అనుభవము. ఉపదేశకుడునైన నేను యెరూషలేము నుండి ఇశ్రాయేలీయులను పరిపాలించితిని. నేను విజ్ఞాన బలముతో ఈ లోకమున జరుగు కార్యములన్నింటినీ పరిశీలింపవలనని యత్నము చేసితిని. భగవంతుడు విసుగు పుట్టించు నిరర్ధకమైన శ్రమను నరుల నెత్తిన పెట్టియున్నాడు. నేనీ లోకమున నరులు చేయు కార్యములెల్లా గమనించితిని. కాని అంతా వ్యర్థమే, అంతా నిరుపయోగమే. వంగిన దానిని వంకర తీయలేము, అసలు లేని వానిని లెక్క పెట్టలేము. యెరూషలేమున రాజ్యము చేసిన రాజులందరికంటే నేనెక్కువ విజ్ఞానము గడించి తినని, విద్యయందు విజ్ఞానమునందు అందరికంటే నాకెక్కువ అనుభవము కలదు అని నేను భావించి తిని, నేను జాగ్రత్తగా విజ్ఞానమును అలవర్చుకోగోరి తిని. పిచ్చితనమును బుద్ధిహీనతను కూడా జాగ్రత్తగా పరిశీలించి చూడగోరి తిని. కాని ఈ శ్రమ కూడా నిరుపయోగమేనని గ్రహించి తిని. ఎక్కువ విజ్ఞానం ఎక్కువ విచారము తెచ్చును, ఎక్కువ విద్య ఎక్కువ సంతాపమును తెచ్చును. 2వ అధ్యాయము. నేను సుఖములను అనుభవించి సౌఖ్యము గూర్చి తెలుసుకొందును అనుకుంటిని. కాని ఈ సౌఖ్యము వ్యర్థమే. సుఖ సంతోషములు పిచ్చితనమే గాని వాని వలన ఫలితమేమి? విజ్ఞానము గడింపవలనన్న కోరికతోనే నేను ద్రాక్షారసము సేవించి సుఖమును అనుభవింపజూచితిని. నరులు ఈ భూమి మీద వసించు కొద్ది కాలము ఈ రీతిగా సుఖములతో గడుపుటయే మంచిది కాబోలుననుకుంటిని. నేను గొప్ప పనులే చేసి తిని, రాజభవనములు నిర్మించి తిని, ద్రాక్ష తోటలు నాటించి తిని, తోటలు ఉద్యానవనములు వేయించి వానిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, చెరువులు త్రవ్వించి ఆ తోటలకు నీళ్లు పెట్టించి తిని, దాసదాసీ జనమును కొని తెచ్చుకుంటుని. ఇంకా మా ఇంట పుట్టిన బానిసలు కూడా కలరు. పూర్వము యెరూషలేమున జీవించిపోయిన వారి కంటే
ఎక్కువగానే నేను పశువుల మందలు సంపాదించితిని. వెండి బంగారములను, కోశాగారములను, రాష్ట్రములను, గాయనీ గాయకులను, వలసినంత మంది వనితలను సంపాదించితిని. నేను చాలా గొప్పవాడనైతిని. నాకంటే అధికుడు యెరూషలేమున ఏనాడు వసించి ఉండడు. నా విజ్ఞానమునకు కొదవలేదు. నేను కోరినదెల్లా సంపాదించితిని. నా హృదయము ఆశించిన సుఖములెల్లా అనుభవించితిని. నా కృషి నాకు ఆనందము చేకూర్చి పెట్టెను. ఈ వైభవమంతా నేను చేసిన కృషి ఫలితమే. కాని తరువాత నేను సాధించిన కార్యముల గూర్చి, ఆ కార్యములను సాధించుటకు నేను చేసిన కృషిని గూర్చి ఆలోచింప మొదలెడితిని. ఏమి చెప్పుదును? ఈ శ్రమయంతా వ్యర్థము, నిరుపయోగము. ఇది అంత ఫలితము దక్కని కృషి. అటు తరువాత నేను విజ్ఞానము గూర్చి, పిచ్చితనమును గూర్చి, బుద్ధిహీనత గూర్చి ఆలోచింప మొదలెడితిని. రాజు వారసుడు ఏమి చేయును? అతడు పూర్వము రాజులు చేసిన కార్యములనే చేయును కదా. చీకటి కంటే వెలుగెంత గొప్పదో, బుద్ధిహీనత కంటే విజ్ఞానమంత గొప్పదని నేనెరుగుదును. విజ్ఞానులకు తామెటకు ఏగనున్నారో తెలియును, బుద్ధిహీనునికి తెలివిలేదు. అయినను వారిరువురికిని ఒకే గతి పట్టుచున్నదని నేను గ్రహించి తిని. బుద్ధిహీనునకు పట్టిన గతియే నాకును పట్టుచున్నది కదా. మరి నేను విజ్ఞానినైనందున ప్రయోజనమేమిటి అని ఆలోచించి తిని. కనుక ఈ విజ్ఞానము కూడా వ్యర్థమే. బుద్ధిహీనుని, విజ్ఞానిని కూడా ఎవరు జ్ఞప్తియందుంచుకొనరు గదా. రాబోవు తరముల వారిరువురిని విస్మరింతురు. బుద్ధిహీనుడు, విజ్ఞాని ఇద్దరూ చావవలసినదే. కనుక ఈ జీవితము నాకు రుచింపలేదు. సూర్యుని క్రింద ఇతడ జరుగు కార్యములన్నీ నాకు అసహ్యము పుట్టించినవి. అంతయు వ్యర్థమే, నిరుపయోగమే. నేను కృషి చేసి సాధించినవేమీ నాకు ప్రమోదము చేకూర్పలేదు. వానినన్నిటినీ నేను నా వారసునకు అప్పగింపవలసినదే కదా. అతడు విజ్ఞాని యగునో అజ్ఞాని యగునో ఎవ్వడెరుగును. అయినను ఈ లోకమున నేను నా విజ్ఞానమును, శ్రమను వెచ్చించి సాధించిన వానికన్నిటికీ అతడు అధిపతి యగును గదా. కనుక ఇది వ్యర్థమే. కావున నేను పడిన శ్రమను తలంచుకొని విచారింపజొచ్చి తిని. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించిన వానిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా. ఇదియు వ్యర్థమే, ఆక్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయు పనులెల్లా శ్రమతో, దుఃఖముతో నిండియుండును. రాత్రులలో నిద్ర పట్టదు. ఇదియు వ్యర్థమే. తిని త్రాగి తాను సాధించిన దానిని అనుభవించుట కంటే మనుష్య జీవితముకు సార్థక్యమేమున్నది? ఈ భాగ్యము కూడా దేవుడే అనుగ్రహింపవలయును. దేవుడు తోడ్పడనిదే నరుడేమి తినగలడు, ఏమి అనుభవింపగలడు? భగవంతుడు తనకిష్టుడైన నరునికి విజ్ఞానము, విద్య, సంతోషము దయచేయును. కాని ఆయన పాపిని మాత్రము కృషి చేసి వస్తువులు కూడబెట్టునట్లు చేసి ఆ వస్తువులను మరలా తనకు ప్రీతిపాత్రుడైన వారి వశము చేయును. ఇదియును వ్యర్థమే, నిరుపయోగమే. 5వ కీర్తన. ఉదయకాల ప్రార్థన. ప్రభూ, నా పలుకులు ఆలకింపుము, నా నిట్టూర్పులు వినుము. నా రాజా, నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టు మొరను ఆలకింపుము. ప్రభూ, వేకువన నీవు నా ప్రార్థన ఆలకించుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుంతును. నీవు దుష్టత్వమును ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గొప్పలు చెప్పుకొని వారిని సహింపవు. పాపము చెయ్యు వారిని అసహ్యించుకొందువు. అబద్ధములాడు వారిని నాశము చెయ్యుదువు. మోసగాండ్రను
నరహత్య చెయ్యు వారిని ప్రభువు అసహ్యించుకొనును. నేను మాత్రము నీ కృపాతిశయము వలన నీ ఇంట ప్రవేశింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మ్రొక్కుకొంతును. ప్రభు, శత్రువులు నా కొరకు కాచుకొని ఉన్నారు. నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా తెలుపుము. వారి నోట సత్యము లేదు. నా విరోధులను నమ్మరాదు. నన్ను నాశము చెయ్యవలయుననియే వారి కోరిక. వారి కంఠములు తెరచిన సమాధుల వంటివి. వారి మాటలు బయటికి తీయగా నుండును. దేవా, నీవు వారిని అపరాధులనుగా చెయ్యము. వారు తాము త్రవ్విన గోతిలో తామే కూలునట్లు చెయ్యుము. వారు బహుపాపములు చేసిరి కనుకను, నీ మీద తిరగబడిరి కనుకను నీ ఎదుటి నుండి వారిని గెంటివేయుము. కాని నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందించెదరు. నిరతము సంతసముతో గానము చెయ్యుదురు. వారిని సంరక్షించుము. నీ నామమును ప్రేమించు వారు నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు. ప్రభు, నీవు నీతిమంతులను దీవింతువు. నీ కృప వారిని డాలువలే కాపాడును.